ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. మధ్యాహ్నం కాంగ్రెస్ తరపున స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో చూద్దాం అంటూ కూడాను వ్యంగ్యాస్త్రాలు సంధించడం జరిగింది. ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ మభ్యపెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దు మీద చర్చ జరగలేదని, ప్రతి ఏడాది పిఏసి కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం, ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం, లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్ళకి తెలియాలి. 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. మరి రాహుల్ గాంధీ అదెక్కడ? అండ్ 6 గ్యారంటీల పైన కూడాను ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటి వరకు దాని గురించి కూడా లేదు. మొదటి మంత్రి వర్గంలోనే 6 గ్యారంటీలు చట్టబద్ధత ఇస్తామన్నారు, అది కూడా లేదన్నారు. సో ఇవన్నీ అసలు కేటీఆర్ ఏ ఉద్దేశపూర్వకంగా అన్నారు డీటెయిల్గా చెప్పడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది 6 గ్యారంటీల పైన, అలాగే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామన్నారో రాహుల్ గాంధీ రెండో రోజే మేము రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మేము రుణమాఫీ చేస్తామన్నాం. ఆ రుణమాఫీ గురించి కూడాను చెప్పడం జరిగింది. సో ఈ రుణమాఫీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడడానికి లేదు. ఆడిట్లు ఇవి అవి అని చెప్పి లెక్కలు, పాత లెక్కలు అన్నీ తీస్తున్నారు. అసలు మొత్తంగా అయితే అప్పుల తెలంగాణను తీసుకొచ్చి మా చేతిలో పెట్టాము అని చెప్పి రేపొద్దున చెప్పడం జరుగుతుంది అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి మాధురి, అంటే ఈరోజు అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి రావడం జరిగింది. మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీ రామారావు ఈరోజు ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఆట మొదలైంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టి సుమారుగా ఒక 15 రోజులు గడుస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడము కేటీఆర్కు సబబు కాదు అనేసి కొంతమంది కాంగ్రెస్ పెద్దలే దీని మీద కొంత పెదవిర్చిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు స్పీకర్ నామినేషన్ వేసే క్రమంలో కేటీఆర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన అసెంబ్లీ ప్రాంగణం రావడం జరిగింది. స్పీకర్గా నామినేట్ చేసినటువంటి గడ్డం ప్రసాద్ కుమారు ఆయన అది నామినేషన్ వేసేసి అసెంబ్లీ సెక్రటరీకి అందజేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది మీడియా మిత్రులతోటి కేటీఆర్ చిట్చాట్ చేయడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా రికార్డెడ్ లేదు, కానీ మాటామంతి కలుపుతూ ఆట ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన వెంటనే ఇప్పటి వరకు 2 మాత్రమే అమలు చేశారు, మిగతా 4 ఏమయ్యావి అనేసి కేటీఆర్ మీడియా మిత్రులతోటి ఆయన చిట్చాట్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే ఎప్పుడే కానీ బరువు అనేది మోసేవాడికి తెలుస్తుంది. అప్పుడు మొయ్యలేని వాడు ఎన్నో విధాలుగా చెప్తుంటాడు. ప్రతిపక్షంలో ఉండి ఎన్నో మాట్లాడతాం, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు వీటన్నిటినీ ఒక సమపాలంలో చూసుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు అమలయ్యే దిశగా మేము ప్రభుత్వాన్ని నడిపించాము. కానీ మీలాగా అమలు చేయలేనటువంటి హామీలను మేము ఎక్కడ ఇయ్యలేదు అనేసి కేటీఆర్ మీడియా మిత్రుల ముందు ఆయన కొద్దిగా చిట్చాట్ చేయడం జరిగింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలకు సంబంధించింది మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో వచ్చిన వెంటనే ఈ సూపర్ 6ని వెంటనే అమలు చేస్తామనేసి ఇచ్చిన హామీలు ఏమయ్యావి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అమలు విషయం ఏమయ్యావి, ఓన్లీ ఆర్టీసీలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం చేశారు, మిగతా హామీలు ఏమయ్యావి అనేసి ఆయన కొద్దిగా ఇంగస్త్రాన్ని స్పందించడం జరిగింది. ఆట ఇప్పుడే మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో మేము చూస్తాము అనే ధోరణిలో కేటీఆర్ మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఇది రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా కొంత చర్చనీయాంశం అయితే మారిందని చెప్పేసి, ఎందుకంటే కేటీఆర్ మొన్నటి వరకు ఉన్నటువంటి
ఐటీ శాఖ మంత్రిగా అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సబబు కాదనేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లు దీనిపైన కొంత పెదవి విప్పిన పరిస్థితి లేదు. నిజంగా కూడా కేటీఆర్ ఇలాంటి ఆట మొదలైందనే సందర్భం ఎందుకు అనవలసి వచ్చింది? నిజంగా ఆట మొదలైందంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాలి. తెలంగాణ గవర్నమెంట్ 2023 కానీ 2024 బడ్జెట్ తీసుకున్నట్లయితే మనకి 2,90,000 పైచీలకు లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ఉంది. దాంట్లో కూడాను 36,000కు సంబంధించి బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి అప్పట్లోనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దీని మేనిఫెస్టో చూస్తే 1,20,000 నుంచి 1,30,000 వరకు కూడాను అదనంగా బ్యాంక్ అంటే ప్రభుత్వం మీద మళ్ళీ అదనంగా భారం పడుతుందని చెప్పి ఆర్థిక నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ లెక్కలు బేరీజులు వేసుకొని కేటీఆర్ ఇలా అన్నారు అని చెప్పి మనం భావించవచ్చు కదా. అవును మాధురి, ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే వాళ్ళు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అధికారం మొత్తం 10 సంవత్సరాల నుంచి వీరు అధికారంలో ఉన్నారు కనుక అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖర్చు పెట్టాలి, ఏ డిపార్ట్మెంట్కు ఎంత అప్పులు తెచ్చాము అనేసి కేటీఆర్కు ఒక సమగ్రమైన సమాచారము ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అధికారం కోల్పోయి 15 రోజులు కావస్తుంది. ఈ 15 రోజుల్లోనే రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి హామీలు వీళ్ళకు కొత్తేమి కాదు. నిజంగా కూడా ఇవి అమలు చేయాలి అంటే మేము తెచ్చిన అప్పు కంటే వీళ్ళు డబల్ అప్పు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయవలసి ఉంటుంది. ఇలాంటి అప్పు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతనేసి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్. నిజంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఇచ్చినటువంటి హామీలు ఏంది, సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేసి, అంటే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఎంత, మనము ఖర్చు పెట్టేది ఎంత అనేసి ఈ రెండింటిని సమపాలంలో చూడాలి. కానీ మనం ఏదో అంటే అధికారం కోసమే హామీలు ఇచ్చేసి ఆ హామీలను నెరవేరకుండా అధికారం చేపట్టడం ఇది సరైనది కాదు అనేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా కూడా నిన్న జరిగినటువంటి అంటే ఇప్పటికీ జగదీశ్వర్ రెడ్డి నల్గొండలో మాట్లాడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆట మొదలైంది. ఈయన కూడా ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రలు జరుగుతున్నాయనేసి ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్న వ్యక్తుల్లో చాలామంది పైన వీళ్ళు అందులో ఒక 10-15 మందికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలపైన వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. అది మల్లారెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తలసాని, ఇట్లా చాలామంది పేరు పైన వీళ్ళు ఒక లెటరు డీజీపీకి అందజేయడం జరిగింది. వీటిపైన కేసులు నమోదు చేయాలి, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేసి ఎప్పుడైతే కంప్లైంట్ పోయిందో ఈ కంప్లైంట్ చేసిన వెంటనే కేటీఆర్ ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఇలాంటి చిట్చాట్ చేయడము ఇది కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదొయ్యాలంటే ఇప్పటికీ బీఆర్ఎస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 60 సీట్లు, కాకపోతే వీళ్ళకు 65 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం అంత ఈజీ కాదు అనేసి అంటే కొంత అది రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని మేనేజ్ చేసేసి ఇటువైపు మళ్లించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే దిశగా వీళ్ళు ప్రయత్నాలు సాగిస్తున్నావు అనేసి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తుంది. నిజంగా కూడా కేటీఆర్ చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ పైన రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అయితే మొదలైంది. నిజంగా ఈ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువైపు దారి తీస్తున్నావు అనేసి మనమైతే వెయిట్ చూడాలి మాధురి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంజయ్. మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ కూడాను కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో మేము కూడా చూస్తాం. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దు మీద చర్చ జరగలేదు. ప్రతి ఏడాది పిఏసి కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?